హాయ్ గ్యాస్, వెల్కమ్ టు ఆరోగ్యమే ఆనందం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే కాబూలి శనగలతో టిఫిన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలన్నది. ఒకసారి ఈ వీడియో చూడండి, నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఎలా తింటాను టిఫిన్ కింద. ముందుగా రాత్రి అంతా నానబెట్టుకున్న శనగలు అన్నమాట. అవి రాత్రి అంతా నానబెట్టుకున్నాను. వీటిలన్నిటిని ఒక కుక్కర్లో వేసుకున్నాను అనమాట, ఉడకబెట్టుకోవడం కోసం. ఆ కుక్కర్లో వేసుకుని అదే కుక్కర్లోనే ఒక 2 గ్లాసులు పెద్ద గ్లాసులు నీళ్లు కూడా యాడ్ చేసాను దానికి. అలాగే దాంట్లోకి ఒక స్పూను ఉప్పు యాడ్ చేశాను. దాన్ని మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు దాన్ని ఉడకబెట్టాను అనమాట. 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను గ్యాస్ పొయ్యి మీద. దాని తర్వాత దాన్ని 5 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తే అవి ఉడికినాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేశాను. ఒకవేళ మీకు ఉడకటం ఏదైనా ఇబ్బంది అయితే కనుక ఇంకొక 2 కోతలు వచ్చే వరకు అయినా ఉంచుకోవచ్చు. నొక్కి చూస్తే బాగానే ఉడికిపోయినాయి. అలాగే ఇంకోవైపు ప్యాన్ తీసుకొని ప్యాన్ మీద పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ వెలిగించి బటర్ యాడ్ చేశాను. అలాగే దాంట్లోనే కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశాను. అలాగే ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. వాటిని శుభ్రంగా కలుపుకుంటూ అలాగే ఎల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు కొంచెం కొన్ని ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు అన్నీ కూడా యాడ్ చేసాము. వాటిని కొంచెం పసుపు కూడా యాడ్ చేసి తర్వాత కొంచెం ఉప్పు వేసాను, అవి కొంచెం బాగా మగ్గడం కోసం. వాటిని బాగా కలిపేసి మగ్గనిస్తున్నాను. అలాగే ఇంకో పక్కన దీంట్లోని ఆ శనగలన్నిటిని వడగట్టేసి అనమాట. ఆ వడగట్టిన శనగల్లోంచి అది వాటర్ వచ్చిందన్నమాట. ఆ వాటర్ని ఒక గ్లాసులోకి తీసుకున్నాను నేను. ఈ మగ్గిపోయిన ఉల్లిపాయ ముక్కలు, ఈ క్యారెట్ తురుము, ఈ టమాటా, ఈ మసాలా దాంట్లోకి ఈ శనగల్ని యాడ్ చేసాను. అలాగే దీనికి కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను. మనకి నచ్చిన మసాలా పొడులు అవి యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కలిపేసి ఒక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి మగ్గనిచ్చి అనమాట. ఒక 10 మినిట్స్, 5 to 10 మినిట్స్ దాన్ని అలా వదిలేసాను. బాగా శుభ్రంగా కలిపేసి మూత పెట్టేసి
అలాగే ఇది గ్లాస్లోకి తీసుకున్న సూప్ని ఏదైతే ఉందో దాన్ని అలాగే వేడి వేడిగా తాగేసాను. చాలా ఎక్సలెంట్గా ఉంది అది. అందులో కొంచెం ఉప్పు ఎక్కువైనట్టు అనిపించింది నాకు కొంచెం, ఎందుకంటే మనం అవి ఉడకబెట్టడానికి కొంచెం ఉప్పు వేసాం కాబట్టి రాళ్ళుప్పు కొంచెం ఉప్పు ఎక్కువగా అనిపించింది. కొంచెం నిమ్మరసం పిండుకుని ఉంటే సరిపోయేది. అలాగే తాగేసాను. అది మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ ఈ పప్పులు ఏదైనా ఉడకబెట్టినప్పుడు వచ్చే వాటర్ని ఎట్టి పరిస్థితుల్లోని పారబోయకండి. అందులోనే చాలా పోషక విలువలున్న ఒక సూప్ లాంటిది అది. దాన్ని ఎప్పుడు పారబోయకండి, అది తాగడానికి ట్రై చేయండి మీకు ఎప్పుడు వీలైతే ఎప్పుడు. చాలా హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి దానివల్ల. చాలా టేస్టీగా కూడా అనిపించింది నాకు అది. ఓకే, దాని తర్వాత శుభ్రంగా మగ్గిపోయింది, అది తీస్తే ఒక 10 నిమిషాల్లో మొత్తం అంతా ఒక ఒక 3 స్పూన్ల దాకా నిమ్మరసాన్ని యాడ్ చేశాను దాంట్లోకి. స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసి నిమ్మరసాన్ని బాగా కలిపేసుకొని దింపేసుకోవటమే. ఆ ప్లేట్లోకి నాకు ఎంత కావాలో టిఫిన్కి అంతా నేను తీసుకున్నాను. ఈ శనగల్ని ఇలా తీసుకోవటం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే మనకి షుగర్ పెరుగుదలను కూడా, ఎక్కువ షుగర్ లెవెల్స్ని పెరగకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మన కొలెస్ట్రాల్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది ఇది. వారానికి మినిమం ఒక 2 days అయినా సరే బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే నేను ఇది బ్రేక్ఫాస్ట్గా రెగ్యులర్గా తింటున్నాను, చాలా బాగుంది. అది చూసారుగా, ఇది తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక 10 to 15 minutesలో అయిపోతుంది మీకు టిఫిన్ కింద. ముందు రోజే కనుక మనం అనుకుని రేపు పొద్దున్నే శనగలు తినాలని మీరు అనుకుంటే కనుక ముందు రోజే నానబెట్టుకుంటే టిఫిన్ కింద చేసుకుని వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మెయిన్గా దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, ఒకటి నైట్ మట్టుకు అవాయిడ్ చేయండి అంతే. శనగలు తినేటప్పుడు నైట్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి డిన్నర్ కింద మట్టుకు వద్దు. దీన్ని మీరు టిఫిన్ కింద అయినా, మధ్యాహ్నం లంచ్లో అయినా సరే ఇబ్బంది లేదు, ఇంక్లూడ్ చేసుకోండి. అలాగే స్నాక్స్ కింద అయినా పర్లేదు 4 o'clockకి. మరి 6 దాటిన తర్వాత అయితే దాన్ని అవాయిడ్ చేయడం మంచిది. హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.